హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే సింపుల్గా మురి మిక్చర్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, మిర్చి బజ్జీ, కొత్తిమీర, టమాటో, కార్న్స్ అండ్ పల్లీలు. ఒక బౌల్ తీసుకుందాము. అందులో కావలసినంత మరమరాలు తీసుకుందాము. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుందాము. అవి వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం చిన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసుకుందాము. చూడండి, టమాటా ముక్కలు వేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో. ఎక్కువ టమాటా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులోనే కొత్తిమీర కూడా వేసుకుందాము. మిరపకాయ బజ్జీ ముక్కలు కూడా వేసుకుందాము. మిరపకాయ బజ్జీ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అందులోనే పల్లీలు కూడా వేసుకుందాము. రుచికి ఎంతైతే సరిపోతుందో అంత నిమ్మరసం పిండుకోవాలి. నేనైతే 2 నిమ్మ చెక్కలను పిండాను. తర్వాత అందులోనే కార్న్స్ వేసుకున్నాను. కార్న్స్ టేస్ట్ చాలా బాగుంటాయి కదా. చూడండి, ఇప్పుడు అందులో రుచికి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులోనే తగినంత కారం కూడా వేసుకోవాలి. కారం కూడా చూసుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటారు కదా. చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ అయ్యేలోపు మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా కూడా మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలిపిన తర్వాత ఫైనల్గా ఇలా ఉంటుంది. అందులో కొంచెం టమాటో ముక్కలు, కొంచెం కార్న్స్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.